హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే స్వలింగ వివాహ చట్టబద్ధతకు నో అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగిందండి. సో మనము గే మ్యారేజెస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటామండి. సో వీటికి చట్టబద్ధత ఇవ్వటం కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా అది పార్లమెంటు పరిధిలోని అంశమని కూడా చెప్పిందండి. అంటే ఇది మా నియంత్రణలో లేదండి, దాని మీద ఒక చట్టం చేయవలసినటువంటి బాధ్యత పార్లమెంటుకే ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే పిల్లలను దత్తత తీసుకునేటువంటి హక్కు వాళ్ళకి లేదు అని కూడా 3-2 మెజారిటీతో చెప్పడం జరిగిందండి. అంటే మన భారతదేశంలో ఏవైతే స్వలింగ సంపర్కులు అని చెప్పేసి అంటామో వీళ్ళ యొక్క చట్టం ఏదైతే మనకి చట్టబద్ధత అంటూ లేదండి మ్యారేజెస్కి. ఇలా లేదు, ఇలా ఎవరైతే గే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి శిక్ష విధిస్తాము అని చెప్పేసి 2018లో సుప్రీంకోర్టు చెప్పిందండి. సో అది ఇల్లీగల్ సో అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత కొంతమంది చాలామంది పిల్స్ వేయటం వల్ల సో ఇది చట్టబద్ధత కాదులే కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పేసి మళ్ళీ తీర్పునిచ్చింది. మళ్ళీ ఈ అంశం వార్తల్లోకి వచ్చిందండి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా దేశాలు కూడా దగ్గరగా 34 దేశాలు అనేవి ఈ యొక్క స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి లీగలైజేషన్ చేయడం జరిగిందండి. అంటే చట్టబద్ధతను కల్పించడం జరిగింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలో కూడా ఆ డిమాండ్ అనేది గట్టిగా వినిపిస్తూ ఉందండి. అంటే ఇద్దరు లేడీస్ పెళ్లి చేసుకోవచ్చని, ఇద్దరు జెంట్స్ పెళ్లి చేసుకోవచ్చని, సో ఇలాంటివి ఈ యొక్క స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి డిమాండ్స్. సో దీనికి సుప్రీంకోర్టు నిన్న సో చట్టబద్ధత ఇవ్వలేము అని చెప్పి చెప్పింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క స్వలింగ సంపర్కులు ఉన్నారో వాళ్ళు పిల్లలను దత్తత తీసుకోకూడదు అని కూడా చెప్పిందండి. సో అలాంటి దత్తత చెల్లదు అని చెప్పేసి కూడా చెప్పింది. అలా చెల్లదు అని చెప్పేసి సో ఏ మెజారిటీ అండి? సో మనకేమో ముగ్గురేమో చెల్లదు అని చెప్పేసి అన్నారు, ఒక ఇద్దరేమో అది చెల్లిద్ది అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగిందండి. అంటే ఒకళ్ళేమో అనుకూలంగా, అంటే ఒక ముగ్గురేమో ప్రతికూలంగా, ఇద్దరేమో అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు సార్ వాళ్ళు అంటే సో రవీంద్ర భట్, జస్టిస్ రవీంద్ర భట్ కానివ్వండి, జస్టిస్ హిమ కోహ్లీ కానివ్వండి, జస్టిస్ నరసింహ కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా దత్తత తీసుకోవడానికి అనర్హులు అని చెప్పేసి చెప్పిందండి. సో వీళ్ళు చూస్తే ఇద్దరు డివై చంద్రచూడ్ గారండి, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇతను, అండ్ జస్టిస్ కౌల్ అని చెప్పేసి ఇతను, వీళ్ళిద్దరూ వాళ్ళు దత్తత తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మెజారిటీయే కదా మనము కన్సిడర్ చేసేది. సో అందువల్ల ఈ మెజారిటీ 3 ఉంది కాబట్టి సో ఈ అధికారం కూడా వాళ్ళకి లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. సో దీని మీద ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల ఒపీనియన్స్ కూడా తీసుకున్నారండి. సో చాలా రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఇలా చట్టబద్ధత ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పేసి అన్ని రాష్ట్రాలు చెప్పినాయి. సో అలా ఇస్తే, ఒకవేళ ఇస్తే అంటే చట్టబద్ధత కల్పిస్తే ఏదైతే మనకి హిందూ వివాహ చట్టం 1955 సో ఇబ్బందికరంగా ఉంటుందని, అంటే ఆ చట్టానికి తూట్లు పడే అవకాశం ఉందని, అదేవిధంగా ముస్లిం వివాహ చట్టం 1954 కూడా సో ఆ యొక్క చట్టం అనేది నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంటుందని, అదేవిధంగా ప్రత్యేక వివాహ చట్టం 1954 కూడా సో మనకి నిర్వీర్యం అయ్యే పరిస్థితి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ప్రస్తుతం మన భారతదేశంలో వివాహాలు 3 రకాలుగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. అవే ఈ 3 రకాలు: హిందూ వివాహ చట్టం 1955, ముస్లిం వివాహ చట్టం 1954, ప్రత్యేక వివాహ చట్టం 1954. అయితే ఈ యొక్క హిందూ వివాహ చట్టం, ముస్లిం వివాహ చట్టం ఇక్కడ ఏవైతే కులాంతర వివాహాలు అంటే మతం మారటాలు ఇలాంటివి ఉండవండి. సో ఇలాంటివి ఉండవు. ఒకవేళ ఉన్నా సో వాళ్ళు ఆ మతంలోకి మారిపోవాలి. కానీ ప్రత్యేక వివాహ చట్టం అంటే ఏంటి? సో మనకి మతం మారవలసిన పని లేదు, కులం మారవలసిన పని లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అంటే వీటిలో ఉన్నటువంటి కొంత వెసులుబాటు అనేది దీంట్లో ఉంటుంది. ఇది ప్రత్యేక వివాహ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ వివాహ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 34 దేశాలు అనేవి స్వలింగ సంపర్కులకు చట్టబద్ధం చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలా 34వ దేశంగా అండోరా అనే ఒక దేశం ఉందండి, అది. సో ఇంకోటి 35వ దేశంగా ఎస్టోనియా అనే ఒక దేశం రాబోతుందండి 2024 నుంచి. సో మనకి 2024 నుంచి ఎస్టోనియా అనే దేశం కూడా ఈ యొక్క స్వలింగ సంపర్కులకు చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పేసి 2024 నుంచి అది అమల్లోనికి రాబోతుందని చెప్పేసి ఇటీవల కాలంలో చట్టం చేయడం జరిగింది. అంటే సో మొత్తము 35 దేశాలండి 2024 జనవరి 1 నాటికి
ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క స్వలింగ సంపర్కులకు సంబంధించిన మ్యారేజెస్ని చట్టబద్ధం చేయటం అంటే లీగలైజేషన్ చేయటం ఎన్ని దేశాలు చేసినాయంటే 35 దేశాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇంతవరకు మనకి బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసి ఉండాలండి ఈ యొక్క వివాహ చట్టాలకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మనము ఎల్జీబీటీక్యూ అని చెప్పేసి అంటామండి. అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. సో వీళ్ళు ఎవరైతే స్వలింగ సంపర్కులు వీళ్ళకు కూడా ఒక జెండా ఉంటుంది. సో వీళ్ళ యొక్క హక్కుల కోసం వీరు పోరాడుతూ ఉంటారు, ఎల్జీబీటీక్యూ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని ఫుల్ ఫామ్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి, ఇది ఎందుకు అని అడిగిన కూడా సందర్భాలు ఉన్నాయండి. సో అందువల్ల ఈ ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోండి. భారతదేశంలో అయితే సుప్రీంకోర్టు నో అని చెప్పేసి చెప్పింది, మరి చట్ట పరిధి మనకి పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళింది. సో ఏం జరిగిందో చూడాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తమిళనాడుస్ జడేరి నమ్మక్కట్టి అండి. సో మనకి ఇది ఒక ఐటమ్ అండి, జడేరి నమ్మక్కట్టి అని చెప్పేసి గట్టి జడేరి నమ్మక్కట్టి గాట్ ఏ జిఐ ట్యాగ్. సో మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది పొందింది అని చెప్పి చెప్తున్నారు. సో ఏవైతే మనకి ఇవి ఒక క్లే స్టిక్స్ లాగా ఉంటాయండి. సో మనకి ఏదైతే మనకి మట్టితో తయారు చేసినటువంటి చిన్న చిన్న రాళ్ళు లాగా ఉంటాయండి, స్టిక్స్ లాగా ఉంటాయి అన్నమాట, మీరు పిక్లో చూస్తున్నారు. సో ఇవి దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. సో మనకి ఇది తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ అండి. సో ఇది ఒక ఐటమ్ అనమాట. సో దగ్గరగా 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క వస్తువులను ఈ యొక్క ఐటమ్స్ను తయారు చేస్తున్నారు వీరు. సో అయితే దీనికి సంబంధించి తమిళనాడులోని జడేరి అనేది ఒక విలేజ్ అండి. సో ఈ విలేజ్లో వాళ్ళు ఈ యొక్క ఐటమ్స్ను తయారు చేస్తూ ఉంటారు. సో తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇవి ఒక క్లే స్టిక్స్ అండి, మట్టితో తయారు చేస్తూ ఉంటారు. సో ఇవి ఎందుకు సార్ అంటే మీరు చూసినట్లయితే అప్పుడప్పుడు మనము ఇలా అంటే ఏదైనా ఎలిఫెంట్స్ నుదుటి మీద మనం ఇలా ఒక ఆకారం గీస్తూ ఉంటామండి. సో అంటే బొట్లు పెడతామంటారు చూసారా, అంటే విభూది పెట్టుకుంటాం మనం మామూలుగా అయితే. అలా కొన్ని స్టిక్స్తో నుదుటి మీద ఇలా రాస్తూ ఉంటారండి. సో మనకి దేవాలయాల్లో ఏనుగుల యొక్క నుదుటి మీద కానివ్వండి, సో ఇలాంటి వాటి మీద, అదేవిధంగా దేవుడి యొక్క విగ్రహారాధన దగ్గర సో ముగ్గులాగా గీయటం కానివ్వండి, లేదా కొన్ని దేవాలయాల గోడల మీద వీటిని పెట్టడం కానివ్వండి, సో ఇలా పెయింటింగ్స్ వేయటం కానివ్వండి, ఈ రాళ్ళతో చేస్తూ ఉంటారండి. ఒక క్లే స్టిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీటికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సో ఈ ప్రొడక్ట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందని ఎగ్జామ్లో అడిగితే తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి జిఐ వచ్చింది కాబట్టి ప్రతిసారి చెప్తూ ఉంటామండి. సో మనము జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ యాక్ట్ అని చెప్పేసి అంటాము, 1999లో రావడం జరిగింది. బట్ ఇది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే ఈ యొక్క చట్టం అనేది 2003 నుంచి సో ఫోర్స్లోకి రావడం జరిగింది. సో దీని యొక్క ఏ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుంది సార్, ఎవరు ఈ మినిస్ట్రీ చేస్తారు, ఎవరు ఈ జిఐ ట్యాగ్ని ఇష్యూ చేస్తారు, ఏ మినిస్ట్రీ సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి అంటామండి. సో మినిస్ట్రీ ఆఫ్ సో మనకి కామర్స్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా ఈ యొక్క జిఐ సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే చెన్నై అండి. సో మనకి చెన్నై తమిళనాడులో ఈ యొక్క ఆఫీస్ అనేది ఉండడం జరిగింది. వన్స్ ఒకసారి ఒక ఐటమ్ అనేది జిఐ ట్యాగ్ పొందితే దాని యొక్క వ్యాలిడిటీ ఎన్ని ఇయర్స్ సార్ అంటే 10 ఇయర్స్ ఉంటుందండి. సో ఆఫ్టర్ దట్ 10 ఇయర్స్ తర్వాత మనం రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది జిఐ ట్యాగ్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. సో దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పేసి జిఐ ట్యాగ్ను పొందినాయండి. సో అది కూడా గుర్తుంచుకోవాలి. అంటే మనం ఇప్పుడు దాకా ఎక్కువగా ఏ రాష్ట్రంలో జిఐ ట్యాగ్స్ ఎక్కువగా వచ్చినాయి అంటే సో ప్రజెంట్ అయితే తమిళనాడు ఎక్కువగా ఉన్నాయండి. బట్ అవి మారిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే తమిళనాడు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయండి, ఏమో రేపు వేరే స్టేట్ వచ్చి ఎక్కువ జిఐ ట్యాగ్స్ వస్తే సో అలా కాదులే కానీ సో మామూలుగా ఒక ఐటమ్ ఇస్తారు, ఆ ఐటమ్ ఏ రాష్ట్రంలో ఉంది ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందిందని చెప్పేసి అడుగుతారు, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా తమిళనాడు అని ఉత్తరప్రదేశ్ అని ఇలా ఉండడం జరిగిందండి. సో అవి అవసరం లేదులే కానీ సో ఐటమ్ను గుర్తుంచుకోండి. ఐటమ్ను గుర్తుంచుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. సో ఇటీవల కాలంలో మనకి హుడీ బోట్ అని చెప్పేసి ఉందండి, హుడీ HUDI హుడీ బోట్ అని చెప్పేసి అంటాము. ఇది అండమాన్ నికోబార్ వాళ్ళు జిఐ ట్యాగ్ అప్లై చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఇలా వచ్చినాయండి మనకి జీరా రైస్ అని చెప్పేసి, మనకి గమోచా టవల్స్ అని చెప్పేసి అంటామండి. సో మనకి అస్సాంలో బాగా ఫేమస్ అండి ఆ టవల్స్. సో అదేవిధంగా గుల్బర్గాకు సంబంధించిన మామిడని ఇలా ఇటీవల కాలంలో ఐటమ్స్ అన్నీ ఎక్కువగా వస్తున్నాయి. సో ఐటమ్కి సంబంధించి వచ్చినప్పుడు అది ఏ రాష్ట్రానికి సంబంధించి చదువుకోవాలి. సో ఇప్పటివరకు దగ్గరగా 500 మనకి ప్రొడక్ట్స్ వరకు ఇచ్చారండి. అవన్నీ అవసరం లేదు కానీ వెరీ రీసెంట్గా ఏమి ఇచ్చారు మనం ఎక్కువగా అంటే మ్యాక్సిమం మీరు అన్నీ గుర్తుంచుకుంటే అన్నీ గుర్తుంచుకోండి. వెరీ రీసెంట్గా వచ్చినాయి. ఇప్పుడు మనము ఈ సంవత్సరం ఎగ్జామ్కి వెళ్తున్నామంటే ఈ సంవత్సరంలో ఏ వచ్చినాయి, దట్ ఈజ్ ఎనఫ్.
సో మ్యాక్సిమం ఎన్ని గుర్తుంచుకోవాలంటే అన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మనకి ఇప్పుడు వచ్చిందండి జడేరి నమ్మకట్టి అని చెప్పేసి అంటాము, తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రొడక్ట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అపార్ ఐడి రిజిస్ట్రేషన్. సో మనకి ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇనిషియేటివ్స్ని తీసుకురాబోతుందండి. ఏంటి సార్ అంటే అది వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ ఎలానో, వన్ నేషన్ వన్ కార్డ్ ఎలానో, సో వన్ నేషన్ వన్ ఆధార్ ఎలానో ఇలా ఉంది కదా. సో ఇలా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆధార్ కార్డు ఉన్నట్లే ప్రతి ఒక్క విద్యార్థులకు అంటే చదువుకునే పిల్లలకు కూడా ఒక ఐడి ఉండాలి యూనిక్గా అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంది. సో దీంట్లో భాగంగానే ఆధార్ కార్డ్ని ఎలా ఇచ్చామో అట్లా వాళ్ళకి ఒక యూనిక్గా ఒక కార్డు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ తీసుకురావడం జరిగిందండి. సో దాన్నే వన్ నేషన్, సో మనకి వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అని చెప్పేసి అంటాం. సో దానికి మరో పేరు అంటే అపార్ ఐడి అని చెప్పేసి కూడా అంటాం అనమాట. అపార్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే, సో మనకి అపార్ అని చెప్పేసి అంటున్నామండి. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని చెప్పేసి అంటామండి. చూడండి ఒకసారి. సో మనకి ఆటోమేటెడ్ అండి, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని చెప్పేసి అంటాం. అంటే ఆ యొక్క విద్యార్థులు ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడ చదివారు ఏంటి అన్న ట్రాక్ రికార్డ్ అంతా కూడా ఈ యొక్క ఐడిలో పొందుపరుస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ చెబుతుంది. సో ఈ యొక్క ఐడి డిజిట్స్ అనేవి 17 డిజిట్స్గా ఉండబోతున్నాయి. అంటే ఒక డిజిట్స్ ఇస్తారండి, కొన్ని డిజిట్స్ ఇస్తారు, ఇంకా రాలేదండి, ప్రపోజల్లో ఉంది. ఒక 17 డిజిట్స్ ఇస్తాము. ఆ డిజిట్స్ ఎంటర్ చేయగానే వాళ్ళు అసలు ఎల్కేజీ నుంచి లేదా యూకేజీ నుంచి ఎక్కడెక్కడ చదివారు ఏంటి అసలు మొత్తము వాళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా మా దగ్గర నిక్షిప్తమై ఉంటుంది ఈ యొక్క రిజిస్ట్రీలో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఆయా రాష్ట్రాలకు ఆయా కేంద్రపాలిత ప్రాంతాలకు సో గవర్నమెంట్ అనేవి సో సర్క్యులర్స్ జారీ చేయడం జరిగిందండి. సో వీటికి సంబంధించిన డేటాని సేకరించండి అని చెప్పేసి. సో మరి ఫ్యూచర్లో దీనికి సంబంధించిన అప్డేట్ ఏమన్నా వస్తే మీరు అప్డేటెడ్గా ఉండాలి. సో ఇప్పటివరకు అయితే సో మనకి వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డు ఇష్యూ చేస్తూ ఉన్నారు, అపార్ అని ఒక ఐడి రిజిస్ట్రేషన్ సో ద్వారా. సో దీనికి సంబంధించి ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. రానున్న రోజుల్లో దీని గురించి అప్డేట్ వస్తే మనం ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిందే. పిల్లలకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ అంతా ఈ రిజిస్టర్లో నిక్షిప్తం చేస్తారు. ఇప్పుడు మనము రీసెంట్గా ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ డిజిటల్ అకౌంట్ అని చెప్పేసి ఒక చిన్న ఐడి ఇస్తున్నారు కదా, 14 డిజిట్స్. అలానే సేమ్ ఇది ఐడి అండి. సో ఆ ఐడి ఏంటి, హెల్త్కి సంబంధించింది కదా, ఆ 14 డిజిట్స్ ఉంటాయి కదా. ఆ 14 డిజిట్స్ ఎంటర్ చేయగానే డాక్టర్ గారు మనకి ఏమైనా ప్రీవియస్ ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ప్రీవియస్ ఏమైనా హార్ట్ సర్జరీ కానివ్వండి, బైపాస్ సర్జరీ కానివ్వండి, లేదా సంథింగ్ ఏదైనా శస్త్రచికిత్స ఏమైనా చేశారా, అవన్నీ దాంట్లో ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని అయినా ప్రీవియస్ ఫర్దర్గా ఈ రికార్డ్స్ చూసి అతను ఏమైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఈజీగా ఉంటుంది, ట్రాకింగ్ చేయటం అంటారు. సో ఇది కూడా అంతే. సో మనం ఎక్కడెక్కడ చదివాం, ఏం చేసాం, ఏంటి పొజిషన్, ప్రోగ్రెస్ ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా ఈ రిజిస్ట్రీలో ఉంటాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మౌలిక ప్రాజెక్టులపై 143 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. అది కూడా 2024-30 మధ్య కాలంలో అని చెప్పేసి క్రిసిల్ అంచనా వేయటం జరిగిందండి. సో అదేవిధంగా తలసరి ఆదాయం అనేది $4,500 పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఈ క్రిసిల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అనేది $2,500 ఉందండి మన యొక్క వీళ్ళ ప్రకారం తలసరి ఆదాయము. సో అది 2030 నాటికి $4,500 పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. గత 7 ఏళ్ల కాలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 67 లక్షల కోట్లు కేటాయించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్రిసిల్ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఫస్ట్ క్రిసిల్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఆ తరువాత వీళ్ళు ఎందుకు ఈ రిపోర్ట్ ఇచ్చారో తెలుసుకుందాం. క్రిసిల్ అంటే క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాము. ఇది ఒక రేటింగ్ ఏజెన్సీ అండి. సో ముంబై, మహారాష్ట్ర కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాము. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సో గత 7 ఏళ్లలో భారత ప్రభుత్వం అనేది మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 67 లక్షల కోట్లు కేటాయించిందని చెప్పేసి అంటున్నారు. సో రానున్న రోజుల్లో అంటే 2024 నుంచి 2030 మధ్యకాలంలో 143 లక్షల కోట్లు చూడండి. సో దానికి మనకి డబల్ పైన అయింది. సో మనకి ఇంత ఖర్చు చేస్తారు అని చెప్పేసి వీళ్ళు రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ రేటింగ్లో భాగంగా వాళ్ళు ఏం చెప్పారు, సో మనకి ప్రస్తుతం అనేది $2,500 ఉందంట తలసరి ఆదాయము. అది 4,500 అవుతుంది ఎప్పటికీ 2031 నాటికండి.
సో అంటే 30-31 ఫినాన్షియల్ ఇయర్ నాటికి అని దాని మీనింగ్. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు ఇంకా ఏం చెప్పారు, విద్యుత్ వాహనాలు అని చెప్పేసి ఇవి 2030 నాటికి 30% సో అందుబాటులోకి వస్తాయని కూడా చెప్పారండి. సో మీ అందరికీ తెలిసిందే ఫేమ్ అనే ఒక స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగిందండి. ఫాస్టర్ అడాప్షన్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పేసి ఫేమ్ అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పథకంలో భాగంగా సో 2030 నాటికి 30% ఎలక్ట్రికల్ అంటే విద్యుత్తో నడిచే వాహనాలు భారతదేశంలో ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా సో మనకి 2024-30 ఈ మధ్య కాలంలో హైడ్రోజన్ రంగంలో 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రానున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనము ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు. సో మనం ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి వీళ్ళ ప్రకారము. సో ఇప్పుడు వీళ్ళ ప్రకారము విద్యుత్ వాహనము 2030 నాటికి 30% వస్తాయని, 2024-30 మధ్యకాలంలో హైడ్రోజన్ రంగంలో 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి, అదేవిధంగా భారతదేశం యొక్క యావరేజ్ సగటు యొక్క వృద్ధి రేటు 6.7% ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఈ క్రిసిల్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందువల్ల ఈ పాయింట్స్ అన్నీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలండి. తలసరి ఆదాయం ఎంత అన్నారు, అదేవిధంగా మనకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులు రానున్నాయి, అదేవిధంగా విద్యుత్ వాహనాలు ఎన్ని రానున్నాయి, అదేవిధంగా మనకి మొత్తము 24-23లో ఎన్ని లక్షల కోట్లు కేటాయిస్తారు, అదేవిధంగా యావరేజ్గా ఎంత వృద్ధి రేటు నమోదు చేస్తుంది వీళ్ళ ప్రకారం అండి. క్రిసిల్ వాళ్ళ ప్రకారం గుర్తుంచుకోండి. క్రెడిట్ రేటింగ్ అండి, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాం. దీని అబ్రివేషన్ కూడా ఇంపార్టెంటే, యాజ్ వెల్ యాజ్ ఇది ప్రధాన కేంద్రాలయం మనకి ముంబై, మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్రీసాట్తో భారత్ రోహన్ భాగస్వామ్యం అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఇక భారత్ రోహన్ అనేది ఒక స్టార్టప్ కంపెనీ అండి. వీళ్ళు ఇక్రీసాట్తో ఒప్పందం కుదుర్చుకున్నారట. దేని మీద ఒప్పందం కుదుర్చుకున్నారట? సో ఫస్ట్ 2 గుర్తుంచుకోవాలండి, ఇక్రీసాట్ ఒకటి, భారత్ రోహన్ ఒకటి. ఇది వచ్చేసరికి స్టార్టప్ కంపెనీ, ఇది వచ్చేసరికి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇక్రీసాట్ అనేది. ఈ 2 మధ్య ఒప్పందం కుదిరిందట. దేని మీద ఒప్పందం కుదిరిందట? వ్యవసాయ రంగం మీద ఒప్పందం కుదిరింది. సో మనకి వ్యవసాయ రంగంలోని సో మనకి అంకురం సో భారత్ రోహన్ హైదరాబాదులోని ఇక్రీసాట్ అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎందుకు? వ్యవసాయ రంగాన్ని మరింత స్మార్ట్గా మార్చేందుకు ఈ యొక్క ఒప్పందం జరిగిందన్నారు. సో మీరు పిక్లో చూడండి, ఇప్పుడు రేపు ఫ్యూచర్లో అంతా మనము పిచికారీ చేస్తామండి, అంటే మందు కొడతామంటాను చూసారా, అవన్నీ కూడా డ్రోన్లే చూసుకుంటాయండి. సో చూడండి, మీకు డ్రోన్లోనే మనకి స్ప్రేయింగ్ ఉంటుంది. సో మనకి మనుషులతో పని లేకుండా అలా కానివ్వండి. అదేవిధంగా పంటలను చీడపీడల నుంచి సో మనకి ఏవైతే మనకి ఈ యొక్క చీడపీడలు పడతాయి చూసారా, కొన్ని పంటలకి తెగుళ్ళు అని కూడా అంటామండి. సో వీటి నుంచి కూడా మనం టెక్నాలజీని ఉపయోగించుకొని వాటిని అరికట్టవచ్చు అని చెప్పేసి సో మనకి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా సో టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇక్రీసాట్ వాళ్ళతో ఈ భారత్ రోహన్ అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా ఇక్కడ మనకి భారత్ రోహన్ ఉన్నాం కాబట్టి దీని యొక్క CEO ఎవరు సార్ అంటే రిషబ్ చౌదరి అని చెప్పేసి అంటామండి. అదేవిధంగా మనకి ఇక్రీసాట్ ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరైడ్ ట్రాపిక్స్ అని చెప్పేసి అంటామండి. ఇది ప్రధానంగా హైదరాబాద్ అండి ప్రధాన కేంద్రాలయం. దీన్ని 1972లో ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి క్రాప్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది హైదరాబాద్ కేంద్రాలయం గుర్తుంచుకోండి. ఈ కూడా కొన్ని అడిషనల్ పాయింట్ గుర్తుంచుకోవాలండి స్టాటిక్ పార్ట్లో. సో అందువల్ల ఆ స్టాటిక్ ఈ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈ 2 కంపెనీస్ దేని మీద చేసుకున్నాయి? వ్యవసాయ రంగం మీద స్మార్ట్గా మార్చాలని, దానికి సంబంధించిన అబ్రివేషన్, దానికి సంబంధించిన CEO. ఇట్ ఈస్ ఎనఫ్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గడ్కరీ ద బయోపిక్ ఆఫ్ ఎక్స్ప్రెస్ వే మ్యాన్ ఆఫ్ ఇండియా. సో మనకి నితిన్ గడ్కరీ గారండి, మీ అందరికీ తెలిసిందే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మినిస్ట్రీగా పనిచేస్తున్నారండి. సో ఇతని యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది, మరాఠీ మూవీ. సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది, ద బయోపిక్ ఆఫ్ ఎక్స్ప్రెస్ వే మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి నితిన్ గడ్కరీ గారి మీ అందరికీ తెలిసే ఉంటుందండి. సో ఇతని యొక్క జీవితం ఆధారంగా అతను పొలిటికల్లోకి ఎలా రావడం జరిగింది,
సో దాని యొక్క అతని యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా గ్రోత్ అయ్యి ఈ విధంగా వచ్చాడు ఏంటి అని చెప్పేసి అతనికి సంబంధించినటువంటి విషయాలతో ఈ యొక్క బయోపిక్ని తీయటం జరిగిందండి. సో ఇది కమింగ్ సూన్ రాబోతూ ఉంది. సో అక్టోబర్ ఈ మంత్ 27th ఆ టైంలో రాబోతుందండి. ఇట్ ఈస్ ఏ మరాఠీ ఫిలిం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీని యొక్క ప్రొడ్యూసర్, దీని యొక్క డైరెక్టర్ అండ్ నితిన్ గడ్కరీ స్థానంలో ఎవరు అంటే యాక్టర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు, ఈ పేర్లు చదువుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ప్రొడ్యూసర్ చూసినట్లయితే అక్షయ్ ఆనంద్ దేశ్ముఖ్ అని చెప్పేసి ఉన్నారు. అదేవిధంగా దీని యొక్క డైరెక్టర్, ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరు సార్ అంటే అనురాగ్ రంజన్ భూసారి అని చెప్పేసి సో ఈయన డైరెక్ట్ చేయడం జరిగింది. సో యాక్టర్గా అంటే నితిన్ గడ్కరీ ప్లేస్లో ఎవరు సార్ చేశారు అంటే మనకి రాహుల్ చోప్డా అనే వ్యక్తి చేయటం జరిగింది. సో ఇలాంటివి కూడా ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన మంచి ఫేమస్ పొలిటీషియన్ కదా, అడగడానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఏ మరాఠీ ఫిలిం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్లోబల్ మ్యారీటైమ్ ఇండియా సమ్మిట్ 2023 అండి. సో ఈ యొక్క సమావేశం అనేది గ్లోబల్ మ్యారీటైమ్ ఇండియా సమ్మిట్ సో అనేది 17, 18, 19 3 రోజులు జరుగుతుందండి. అక్టోబర్ 17, 18, 19 3 days జరుగుతుంది. ఎన్నో ఎడిషన్ సార్ అంటే 3వ ఎడిషన్ అండి. సో ఎక్కడ జరుగుతుంది అంటే దట్ ఈజ్ సరికి ముంబై మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సమ్మిట్ ఎందుకు ఒకసారి చూద్దామండి. సో ఇలాంటి సమ్మిట్స్ ఇచ్చి ఎక్కడ జరుగుతున్నాయి అని ఎగ్జామ్లో అడుగుతున్నారండి. ఒకవేళ థీమ్ ఉంటే థీమ్ చదువుకోవాలి, థీమ్ లేకపోతే మనం చదివేది ఏం లేదు. సో మరి దీనికి సంబంధించి ఎక్కడండి అక్టోబర్ 17 నుంచి సో 19 వరకు ముంబై, సో మనకి ముంబైలో జరుగుతూ ఉన్నాయి. సో దీనికి నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి. అమృత్ కాల్ విజన్ అని చెప్పేసి 2047 అండి. సో అమృత్ కాల్ విజన్ 2047 అంటే 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి అంటే భారతదేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా ఈ మెరైన్కి సంబంధించి సో మనకి మ్యారీటైమ్ అని చెప్పేసి అంటాం, అంటే సముద్రయానానికి సంబంధించి బ్లూ ఎకానమీ అంటాం. సో వీటిలో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకురావాలి, సో ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క కాన్ఫరెన్స్లో అంటే ఈ యొక్క సమిట్లో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఉంటారనమాట. మరి దీనికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క థర్డ్ ఎడిషన్ అని చెప్పేసి అన్నాం, ముంబైలో జరుగుతుందని చెప్పేసాం. అమృత్ కాల్ విజన్ 2047 అంటే భారత ప్రజెంట్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి అంటే 2047 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేయడం జరిగిందండి. సో మనకి ఇండియన్ మ్యారీటైమ్ బ్లూ ఎకానమీ అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ని కూడా తయారు చేయడం జరిగింది. అంటే 2047కి మనం అభివృద్ధి చేయాలంటే ఈ యొక్క మ్యారీటైమ్స్లో అంటే ఏదైతే సముద్రయానానికి సంబంధించినటువంటి పాలసీ విధానం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా చర్చిస్తూ ఉంటారు. సో అదేవిధంగా మనకి 23,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉందండి. సో ఈ యొక్క సమావేశంలో భాగంగా అదేవిధంగా ఈ యొక్క గ్లోబల్ మ్యారీటైమ్ ఇండియా సమ్మిట్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు సార్ అంటే సో మనకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్స్ అండ్ వాటర్ వేస్ అని చెప్పేసి ఈ మినిస్ట్రీ వాళ్ళు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది 3వ ఎడిషన్ అని చెప్పేసి అన్నాం కదా, అంటే 2016లో ఫస్ట్ ఎడిషన్ ముంబైలోనే జరిగిందండి 2016లో. ఆ తర్వాత 2021లో మనకి వర్చువల్గా జరిగిందండి. ప్రజెంట్ ఇప్పుడు 2023లో మళ్ళీ ముంబైలోనే జరుగుతోందండి. సో మనకి ఎప్పుడు సార్ 16, సో మనకి 17, 18, 19 సో మనకి ఈ 3 రోజులు ముంబైలోనే జరుగుతుంది. సో ఇది 3వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రముఖ రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి కన్నుమూత, పలు రచనలు వ్యాసాలతో ప్రత్యేక గుర్తింపు అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఎవరండి ఏమంటే సో మనకి చక్కిలం విజయలక్ష్మి గారు అని చెప్పేసి ఉన్నారండి. ఈ యొక్క చక్కిలం విజయలక్ష్మి గారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆమెనండి, కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆమె. సో ఏపీఏనండి. సో మనకి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆమె. సో ఈమె సో చనిపోవడం జరిగిందండి. సో ఈమె చనిపోయింది కాబట్టి ఆమెది ఏ స్టేటు ఏంటి లేకపోతే ఏ జిల్లా అని అడగొచ్చు. లేకపోతే ఈమెకి ప్రీవియస్లో ఏమైనా ఫేమస్ అవార్డ్స్ ఏమైనా వచ్చినాయంటే సో భారత అంటే పద్మవిభూషణ్ కానివ్వండి, పద్మభూషణ్, పద్మశ్రీ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా వస్తే మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో అలాంటివి ఏమి రాలేదండి ఈమెకి. బట్ కాకపోతే ఆమె రాసినటువంటి పోలవనం కానివ్వండి, హేమంత గానం కానివ్వండి, మరుభూమిలో, అదేవిధంగా మరుభూమిలో అని కానివ్వండి, మల్లె తీగలు, శాంతి తీరము, చీకటి మలుపుల్లో, చిరుదీపాలు తదితర రచనలు మనకి ప్రేక్షక ధారణ పొందాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆమె రచించిన బట్టి కవితల్లో, నవలల్లో అవి బాగా ఫేమస్ అని చెప్పేసి అంటున్నారు, గుర్తుంచుకోండి. ఎందుకంటే మన తెలుగు వ్యక్తి కదా, సో అడిగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఇటీవల చనిపోయారు కదా చక్కిలం విజయలక్ష్మి గారు, ఆమె ఏ యొక్క ఫీల్డ్లో ఏ యొక్క రంగంలో నిష్ణాతురాలు అని చెప్పేసి అలా కూడా అడగొచ్చు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకి సంబంధించిన ఆమె అని కూడా అడగొచ్చు. సో ఆమె పేరు గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆమె.
సో నిన్న చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి మార్టీ అహతిసారి ఏంటండి, మార్టీ అహతిసారి అని చెప్పేసి అంటామండి. ఆయన పేరండి అది. ఎవరు సార్ ఈయన అంటే ఫార్మర్ ఫిన్లాండ్ అంటే ఫిన్నిష్ అని కూడా అంటామండి, ఫిన్నిష్ ప్రెసిడెంట్. అదేవిధంగా గ్లోబల్ పీస్ బ్రోకర్ అండ్ నోబెల్ పీస్ విన్నర్ అని కూడా అంటున్నారంటండి. సో మనకు ఫిన్లాండ్ కంట్రీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అండి. ఒకప్పుడు ఫిన్లాండ్కి ప్రెసిడెంట్గా పనిచేశాడు, 10వ ప్రెసిడెంట్గా. అతను నిన్న చనిపోవడం జరిగిందండి. సో అయితే ఇలాంటి చనిపోయిన వ్యక్తులు చూడండి. సో ఈయనకి యూనిక్గా ఒక ఫీచర్ ఉంది. ఏంటి సార్ అంటే ఫిన్లాండ్ ప్రెసిడెంట్, దాంతోపాటుగా ఇతను నోబెల్ పీస్ ప్రైజ్ కూడా తీసుకున్నాడట. సో అందువల్ల ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు సో ఇతనికి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది అనే ఇండైరెక్ట్ క్వశ్చన్ కూడా వస్తున్న సందర్భాలు ఉన్నాయండి. సో అందువల్ల ఇతని పేరు గుర్తుంచుకోండి, కొంచెం కష్టంగా ఉన్నా సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మార్టీ, MARTY, మార్టీ అహతిసారి అని చెప్పేసి అంటామండి. అతని పేరు ఇది గుర్తుంచుకోండి. మరి ఇతను ఇజ్రాయెల్ ఇతను మనకి ఫిన్నిష్గా అంటే ఫిన్లాండ్కి సంబంధించి 10th ప్రెసిడెంట్గా చేయడం జరిగిందండి. సో ఎప్పుడు 1994 నుంచి 2000 వరకు అండి. సో మనకి 94 నుంచి 2000, సో ఈ టర్మ్లో అండి 94 నుంచి 2000 ఈ సంవత్సరంలో 10వ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. సో దేనికి అంటే ఫిన్లాండ్కి సంబంధించి. సో అదేవిధంగా ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందని చెప్పేసాం. ఏ సంవత్సరంలో వచ్చింది సార్ అంటే 2008లో ఇతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందండి, గుర్తుంచుకోండి. సో ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసిందే. సో మనకి విచ్ సిటీ హ్యాస్ సెట్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ వెట్లాండ్ సిటీ అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఫస్ట్ మనము వెట్లాండ్స్ అంటే చిత్తడి అని చెప్పేసి అంటామండి. చిత్తడి ఎప్పుడు వాటర్తో ఉన్నటువంటి సిటీ ఏంటి అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి రీసెంట్గా మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదయ్పూర్ అండి. సో మనకి ఉదయ్పూర్ అని చెప్పేసి రాజస్థాన్లో ఉంటుందండి. ఈ ప్రాంతాన్ని వెట్లాండ్ సిటీగా గుర్తించడం జరిగింది. సో మన అందరికీ తెలిసే ఉంటుంది, ఎప్పుడు చిత్తడిగా వాటర్తో ఉండే ప్రాంతాన్ని వెట్లాండ్స్ అని చెప్పేసి అంటారు. వెట్లాండ్స్ డే కూడా మనము ఫిబ్రవరి సో వెట్లాండ్స్ డేని కూడా మనము ఫిబ్రవరి 2వ తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. రైట్. సో ఇదండి దీనికి సంబంధించి ఉదయ్పూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో ఇవండి ఏవైతే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఏవైతే మనం PDF రూపంలో మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందో, అదేవిధంగా ఈ వీడియోస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందో, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా సో ప్రతిరోజు కూడా అండి మీరు ఇప్పటి నుంచే అంటే మన ఎగ్జామ్ ఒక 6 నెలలు 5 నెలలు ఉందంటే మనం ఇప్పటి నుంచే మన ప్రణాళిక వేసుకోవాలండి. సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే రావండి. సో ఎప్పటి నుంచే ప్రతిరోజు కూడా 1 అవర్ అనేది కరెంట్ అఫైర్స్ కేటాయిస్తూ ఉండండి. మీకు ఏదైతే ఎగ్జామ్కి వెళ్ళే టైంలో బాగా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఎగ్జామ్కి ముందు 1 వీక్ ముందు లేకపోతే 10 డేస్ ముందు చదివితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. ఏమి గుర్తుండవు అనమాట. అంతా కొంచెం టెన్షన్గా కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటాం. సో ఇప్పటి నుంచి చదివితే అప్పటికి కొంచెం క్లారిటీతో ఉంటామన్నమాట. సో ప్రతిరోజు కూడా సో ఎక్కడా కూడా ఈ వీడియోస్ని మిస్ కావద్దండి. ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.